మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మంగళవారం కలబంద మొక్కతో చిన్న పరిహారం చేస్తే ఒక పూటలో మీ జాతకం మారిపోతుంది. ఇక మీకు తిరిగనేది ఉండదు. కలబంద మొక్కలో చాలా రకాల శక్తులు దాగి ఉన్నాయి. పరిహార శాస్త్రంలో కలబంద మొక్కకు ఎంతో ప్రత్యేకత ఉంది. లక్ష్మీదేవికి కలబంద మొక్క అంటే చాలా ఇష్టం. పురాణాల ప్రకారం లక్ష్మీ, సరస్వతీదేవి, పార్వతీదేవులు కలబంద మొక్కలో కొలువు తీరి ఉన్నారు అని చెప్తూ ఉంటారు. అలాంటి కలబంద మొక్కతో రేపు మంగళవారం ఈ చిన్న పరిహారం చేస్తే ఒక్క పూటలో మీ జాతకం మారిపోతుంది. మీకు ఉన్న దరిద్రము అంతా పోయి అదృష్టం వరిస్తుంది. ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరి పెరటిలోనూ కలబంద మొక్క ఉంటుంది. ఏ ఇంటిలో అయితే కలబంద మొక్క ఉంటుందో ఆ ఇంటిలో 33 కోట్ల దేవతలు కొలువు తీరి ఉంటారని పండితులు చెప్తూ ఉన్నారు. కలబంద ఆకులో లక్ష్మీదేవి కొలువు తీరి ఉంటుంది అంటారు పండితులు. ఈ భూమి మీద లభించే మొక్కలలో కలబంద మొక్క మంచి ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది. వాస్తుశాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు. ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం. ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు. కానీ మీరు మీ కెరియర్లో పురోగతి సాధించాలనుకుంటే దానిని పశ్చిమ దిశలో నాటడం శుభప్రదం. కలబందతో కొన్ని రకాల పరిహారాలు చేయటం ద్వారా ఇంట్లో ఉండే దరిద్రాన్ని పోగొట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేలాగా చేయవచ్చు. మరి ఎంతో శక్తివంతమైన కలబంద మొక్కతో రేపు మంగళవారం ఏం చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే రేపు మంగళవారం ఉదయాన్నే ఈ పరిహారం చేయాలి. ఎవరైతే ఆర్థిక సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారో, ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు రేపు ఈ పరిహారం చేసుకోవచ్చు. మనలో చాలామంది ఇంటిలో ధనం ఉండటం లేదని, తరచుగా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయని బాధపడిపోతూ ఉంటాము. పిల్లలు కూడా పదే పదే అనారోగ్యానికి గురి అవుతూ ఉన్నారని చింతిస్తూ ఉంటాము. మీ జీవితంలో ఎంత పెద్ద సమస్య ఉన్నా ఈ పరిహారాన్ని చేయండి. ఖచ్చితంగా శుభ ఫలితాలను పొందుతారు. కలబంద మొక్క మీలో, మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తరిమికొట్టి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. అయితే రేపు మంగళవారం ఉదయాన్నే చీకటితో ఈ పరిహారం మొదలు పెట్టాలి. చాలా రహస్యంగా చేయాలి. ముందుగా ఇంటిని శుభ్రం చేసుకొని తలకు స్నానం చేసి లక్ష్మీదేవిని పూజించాలి. కొంతమంది మంగళవారం హనుమంతుణ్ణి పూజిస్తారు. అలాంటి వారు హనుమంతుణ్ణి పూజించి ఈ పరిహారం చేయాలి. మీకు పనులలో ఏవైనా ఆటంకాలు కలిగినా, లోన్స్ వంటివి రాకపోయినా ఈ కలబంద పరిహారం మంగళవారం చేయవచ్చు. అయితే ఈ పరిహారం చేసే ముందు ఇంటిలో పూజ చేసుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత మీ ఇంట్లో పెరిగే కలబంద మొక్క దగ్గరకు వచ్చి కొంచెం నీటిని పోయాలి. ఇక ఆ మొక్క చుట్టూ పక్కన చిన్న చిన్న మొక్కలు ఏవైనా ఉంటే, చిన్న కలబంద మొక్కను ఉంటే తీసుకొని వాటిలో ఒక మొక్కను తీసుకోండి. చిన్న కలబంద మొక్క అయితే ఈ పరిహారానికి సరిపోతుంది. ఆ మొక్కను శుభ్రంగా మట్టి లేకుండా కడిగి ఒక ప్లేట్లో పెట్టుకోండి. వేర్లతో సహా ఆ మొక్కను తీసుకోవాలి. ఆ మొక్కకు ఉన్న ఆకులకు ప్రతిదానికి కూడా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి లక్ష్మీదేవి పటం ముందు ఉంచాలి. దానితో పాటు ఒక నిమ్మకాయను కూడా తీసుకోండి. బాగా పండిపోయిన నిమ్మకాయను తీసుకోండి. అంటే ఎల్లో కలర్లో ఉన్న నిమ్మకాయను తీసుకోండి. కడిగి కలబంద మొక్క పెట్టిన ప్లేట్లోనే ఆ నిమ్మకాయను కూడా పెట్టి దానికి కూడా బొట్లు పెట్టండి. ఇక ఇప్పుడు రెడ్ క్లాత్ తీసుకోండి. మంచి రెడ్ క్లాత్ను తీసుకొని దానికి 4 వైపులా బొట్లు పెట్టాలి. ఆ క్లాత్ను మధ్యలో పసుపు రాసి కలబంద మొక్కను, నిమ్మకాయను అందులో పెట్టాలి. అందులో కొంచెం తులసి కోటలోని మట్టిని కూడా వేయండి. తులసి కోటలోని మట్టి వేయటం వల్ల మీ ఇంటిలో ఉన్న ప్రతికూల వాతావరణం అనుకూలంగా మారిపోతుంది. నిమ్మకాయ మరియు కలబంద ఎలాంటి దుష్ట శక్తుల్ని మీపై, మీ ఇంటిపై ప్రభావం చూపించకుండా చేస్తాయి. ఇవన్నీ వేసి మూట కట్టి ధూపం చూపించాలి. ఇక ఆ మూటను ఇంటి బయట ఉంచుకోవాలి. మీ ఇంటి గేటుకి కానీ తలుపుకు కానీ కట్టి అలా వదిలివేయండి. ఇక అదే రోజు సాయంత్రం 6 దాటిన తర్వాత ఆ మూటను తీసి మీ ఇంటికి దూరంగా పాతి పెట్టేయండి.
ఇలా పాతిపెట్టడం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలు దాదాపుగా తొలగిపోతాయి. కలబంద మొక్కను ఒక క్లాత్లో వేసి ఇలా మూటకట్టి పాతిపెడితే మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అంతేకాదు మీపై, మీ ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మీ ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. ఈ మూటను మట్టిలో పాతిపెట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి. చాలా రహస్యంగా చేయాలి. స్నానం చేసి లేదా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి. ఇలా చేస్తే చాలు, మీకు పట్టిన దరిద్రమంతా కూడా పోతుంది. లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. కలబంద, నిమ్మకాయకు పరిహార శాస్త్రంలో చాలా విశిష్టత ఉంది. ఈ రెండిటితో రేపు మంగళవారం ఎవరైతే ఈ పరిహారం చేస్తారో వారికి విపరీతమైన అదృష్టం పడుతుంది. వారి జీవితంలో ఉన్న సమస్యలనేవి ఒక్క పూటలో తొలగిపోతాయి. మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు మంగళవారం కలబంద మొక్కతో ఈ పరిహారం చేసి ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా వృద్ధి చెందండి. మనలో చాలామందికి కలబంద విశిష్టత సరిగ్గా తెలియదు. మన శరీరంలో రోగనిరోధక శక్తి పెంచడంలో కలబంద గ్రేట్గా పనిచేస్తుంది. ఎందుకంటే కలబందలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఉదయం కలబంద గుజ్జును నీటిలో కలిపి తాగమని నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇలా చేయటం వల్ల వ్యాధులు, వైరల్ ఇన్ఫెక్షన్లు కూడా దరిచేరకుండా ఉంటాయి. ఈ కలబంద జ్యూస్ తాగటం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా శరీరంలో ఉండే విష పదార్థాలు మొత్తం కూడా బయటకు పంపే శక్తి కలబంద మొక్కకు పుష్కలంగా ఉంది. అందుకే ప్రతిరోజు 2 టీ స్పూన్ల కలబంద గుజ్జు తీసుకోమంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరో ఉపయోగం ఏమిటి అంటే ప్రతిరోజు కలబంద గుజ్జు తీసుకోవటం వల్ల అధిక బరువుకు కూడా చెక్ పెట్టవచ్చు. ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే ఔషధ గుణాలు కలిగిన మొక్కలలో కలబంద కూడా ఒకటి. ఇది మన అందరికీ తెలిసిందే. దీనిని చాలామంది ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. మనకు వచ్చే అనేక రకాల రోగాలను నయం చేసుకోవటంలో కలబంద ఔషధంగా పనిచేస్తుంది. ఇవి ఇంటి లోపల మరియు ఆరుబయట అద్భుతంగా కనిపించినప్పటికీ ఇంట్లో వాటిని పెంచుకోవడానికి సౌందర్యం మాత్రమే కారణం కాదు. కలబంద మొక్క చాలా ప్రయోజనాలను కలిగి ఉంది మరియు మీరు వివిధ ప్రయోజనాల కోసం ఆకులలోని జెల్ను ఉపయోగించుకోవచ్చు. కలబంద మొక్కను సర్వ రోగాలకు దివ్య ఔషధంగా ఉపయోగపడే ప్రకృతి ప్రసాదించిన ఒక అద్భుత వరంగా చెప్పుకోవచ్చు. కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోయి సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. కలబందకు దుష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉందని నమ్ముతూ ఉంటారు. ఈ మొక్క గాలిని మాత్రమే వినియోగిస్తూ నీరు లేకుండా కూడా ఎక్కువ కాలం చెక్కు చెదరకుండా బ్రతుకుతుంది. కలబందతో కొన్ని రకాల పరిహారాలు చేయటం ద్వారా ఇంట్లో ఉండే దరిద్రాన్ని పోగొట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేలాగా చేయవచ్చు. అలాంటి కలబంద మొక్కతో రేపు మంగళవారం ఈ చిన్న పరిహారం చేస్తే ఒక్క పూటలో మీ జాతకం మారిపోతుంది. మీకు ఉన్న దరిద్రము అంతా పోయి అదృష్టం వరిస్తుంది. రేపు మంగళవారం రోజు ఒక గ్లాస్ కుంకుమ నీళ్ళతో ఇలా చేసి చూడండి. 1 గంటలో మీరు అద్భుతాన్ని చూస్తారు. మీ దశ తిరిగిపోతుంది. మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. మీ జీవితం చక్కగా మారుతుంది. ఈ పరిహారం చేసి చూడండి. ఖచ్చితంగా ఒకే 1 గంటలో మీ జీవితం మారిపోతుంది. కుంకుమ నీళ్లకు ఎలాంటి నెగిటివ్నైనా సరే లాగేసుకునే శక్తి ఉంటుంది. అందుకే దిష్టి తీయడానికి ఎక్కువగా కుంకుమ నీళ్లు వినియోగిస్తారు. కుంకుమ నీళ్లతో మీకు ఉండే ఎలాంటి సమస్యను అయినా సరే తొలగించుకోవచ్చు. నీటిలో కుంకుమను కలిపితే కుంకుమ నీళ్లు రెడీ అయిపోతాయి. కుంకుమ చాలా పవిత్రమైనది. భారతీయ హిందువుల సాంప్రదాయంలో కుంకుమకు అత్యంత ప్రాధాన్యత ఉంది. కుంకుమ స్త్రీ 5వ తనానికి గుర్తుగా భావింపబడుతుంది. కుంకుమను నుదుటి మీద బొట్టుగా పెట్టుకుంటూ ఉంటారు. గుమ్మాలకు కూడా కుంకుమ పెడుతూ ఉంటారు. అయితే ఇలా కుంకుమను ధరించడంలో కూడా శాస్త్రీయ కోణం ఉందని తెలుస్తోంది. కుంకుమను నుదుటి మీద పెట్టుకుంటారు. 2 కనుబొమ్మల మధ్య ఉండే ప్రదేశాన్ని ఆజ్ఞాచక్రం లేదా 3వ నేత్రం అని కూడా అంటారు. ఈ నేత్రం ద్వారానే మనుషులు భగవంతుని దర్శించగలరని హిందువుల విశ్వాసం. అందుకు ప్రతీకగా ఇక్కడ కుంకుమను ధరిస్తారు. ఇక్కడే అన్ని నాడుల కేంద్రం ఉంటుందని భారతీయ సంస్కృతిలో గురువుల నమ్మకం. ఈ కనుబొమ్మల మధ్యలో వేలితో బొట్టు పెట్టుకునేటప్పుడు నొక్కటం ద్వారా శరీరంలో అన్ని నాడులు చైతన్యవంతం అవుతాయి. షోడశ సింగారాలలో నుదుట కుంకుమ దిద్దుకోవటం ప్రధానమైనది. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే శుభప్రదమని, లక్ష్మీదేవి వస్తుందని విశ్వసిస్తారు. పెళ్లైన స్త్రీలు పసుపును తాలిబొట్టుకు అద్దుకుని కుంకుమను ముఖాన దిద్దుకుంటారు.
స్త్రీలు నుదుట కుంకుమను దిద్దుకుంటారు. అలాగే గుడికి వెళ్ళినప్పుడు, పూజలు చేసినప్పుడు ఆడా మగ తేడా లేకుండా అందరూ కుంకుమ బొట్టు పెట్టుకోవటం ఓ సాంప్రదాయం. ఇక అమ్మవారి గుళ్ళల్లో అయితే కుంకుమార్చన తప్పనిసరి. హనుమాన్ దేవాలయాల్లోని ఆయన విగ్రహాలన్నీ నారింజ వర్ణంలోని సింధూరంలో కనిపిస్తాయి. ఎందుకంటే ఒకరోజు సీతాదేవి నుదుట సింధూరం దిద్దుకుంటే అది ఎందుకని అడిగిన హనుమతో రాముడి ఆయుష్ కోసం అని చెప్పిందంట సీతమ్మ. వెంటనే రామభక్తుడైన హనుమ జానకీరాముడు దీర్ఘాయుష్ కోసం ఒళ్ళంతా సింధూరాన్ని పులుముకున్నాడంట. ఆ రామభక్తే హనుమను చిరంజీవిగా చేసిందనేది పౌరాణిక కథనం. శివభక్తులు విభూతితో 3 అడ్డనామాలు తీసి మధ్యలో కుంకుమ బొట్టు పెడతారు. విష్ణు భక్తులు నాముగడ్డతో 2 నిలువు నామాలు తీసి మధ్యలో కుంకుమతో నిలువు నామం పెడతారు. వీరి సాంప్రదాయంలో 2 తెలుపు నామాలు విష్ణువు పాదాలతో సమానం, మధ్యలో ఎర్రనామం లక్ష్మీదేవికి ప్రతీకగా భావిస్తారు. ఇలా భక్తులందరూ కుంకుమను ధరిస్తారు. కుంకుమకు అతీత శక్తులు ఉన్నాయని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. ఇంతటి పవిత్రత కలిగిన కుంకుమను నీటిలో కలిపి ఆ నీటితో మంగళవారం రోజు ఈ చిన్న పరిహారం చేస్తే గంటలో మీ దశ తిరిగిపోతుంది. లక్షలు కాదు కోట్లు సంపాదించే యోగం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంటే మీ సంపాదన పెరుగుతుంది. మీరు ఎప్పుడూ ఊహించినంత విధంగా మీ సంపాదన పెరిగిపోతుందని అర్థం. కొంతమంది ఎంత సంపాదించినా ధనం ఖర్చయిపోతుందని, అవసరాలకు సరిపోవట్లేదని బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ పరిహారం చేసుకుంటే చాలా చక్కగా సంపాదన అనేది పెరుగుతుంది. వేలు సంపాదించేవారు లక్షలు సంపాదిస్తారు. లక్షలు సంపాదించేవారు కోట్లు సంపాదిస్తారు. నియమం ప్రకారం చేయాలి. ఈ పరిహారాన్ని చాలా రహస్యంగా చేసుకోవాలి. మంగళవారం రోజు ఎవరైతే ధన సంపాదన పెరగాలని కోరుకుంటారో వారు సాయంత్రం 6 నుండి 12 గంటల మధ్యలో ఒక గాజు గ్లాసును కానీ స్టీల్ గ్లాసును కానీ తీసుకోవాలి. లేదంటే రాగి గ్లాసు, ఇత్తడి గ్లాసు తీసుకున్నా తప్పులేదు. మీ దగ్గర ఏ గ్లాసు ఉంటే ఆ గ్లాసును తీసుకోండి. ఆ గ్లాసులో నిండుగా నీళ్లు పోయండి. అలా నీళ్లు పోసిన తర్వాత ఆ నీటిలో 2 స్పూన్ల కుంకుమ వేయండి. తర్వాత కుంకుమ నీటిలో కలిసే విధంగా కలపండి. ఈ పరిహారానికి పూజలలో వాడిని కుంకుమను వినియోగించాలి. అంటే కొత్త కుంకుమ కొని తెచ్చి ఈ పరిహారం చేసుకోవాలి. ఇలా గ్లాసులో కుంకుమ నీళ్ళు రెడీ చేసుకున్న తర్వాత ఆ గ్లాసును మీ చేతిలో పట్టుకుని మీ ఇంటి బయటకు వచ్చేసి మీ ఇంటి చుట్టూ 3 సార్లు తిరగండి. అంటే 3 ప్రదక్షిణలు చేయండి. అలా తిరిగేటప్పుడు మీ మనసులో కోరికను కోరుకోండి. మాకు చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. మా సంపాదన సరిపోవటం లేదు. మా సంపాదన పెరగాలి. 100,000 1,000 కావాలి. 1,000 లక్షలు కావాలి. లక్షలు కోట్లు కావాలని దృఢంగా సంకల్పం చెప్పుకోండి. ఇలా సంకల్పం చెప్పుకుంటూ 3 సార్లు మీ ఇంటి చుట్టూ తిరగండి. తిరిగిన తర్వాత అటు నుండి అటే, అంటే ఇంట్లోకి వెళ్లకుండా బయట వేప చెట్టు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళండి. చీకటిగా ఉన్నప్పుడు రాత్రి సమయంలోనే వేప చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టు మొదట్లో ఈ కుంకుమ నీళ్లు పోసేసి వెనక్కి తిరిగి చూడకుండా మీ ఇంటికి వచ్చేయండి. కాళ్ళు చేతులు కడుక్కొని పరిహారానికి వాడిన గ్లాసును కూడా బయటే కడిగేసి లోపలికి వెళ్ళిపోండి. ఇలా చేయటం వలన వేప చెట్టు అమ్మవారి స్వరూపం కాబట్టి అమ్మవారే గంటలో మీ సమస్యకు సొల్యూషన్ చూపిస్తారు. గంటలో మీరు ఏదో ఒక అద్భుతాన్ని వింటారు లేదా చూస్తారు. క్రమక్రమంగా మీ సంపాదన కూడా పెరుగుతుంది. ప్రతి మంగళవారం ఈ పరిహారం చేస్తే మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మంగళవారం రోజు కుంకుమ నీళ్ళతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.